మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ 2025వ సంవత్సరం జనవరి మాసం మొదటి ఆదివారపు ఆరాధనకు కూడొచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ నా యొక్క వందనాలు. ఈ ఆదివారం ప్రభు మనతో ఒక ప్రత్యేక రీతిలో మాట్లాడబోతున్నాడు. ఆయన స్వరాన్ని మనం వినబోతున్నాం, దేవుని మాటను మనం వినబోతున్నాం. మన జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఈ నెలలో ముందెన్నడూ చూడని అద్భుతమైన కార్యాలు ప్రభు మీ కళ్ళు చూచేటట్టుగా చెయ్యనుగాక. 2025వ సంవత్సరంలో అడుగు పెట్టగానే ప్రపంచ న్యూస్ మొత్తం ఏమని వస్తుందంటే, ఎక్కడ చూడు చైనాలో మరలా వైరస్ స్టార్ట్ అయింది అనే మాటతోనే న్యూస్ ఛానల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా వైరస్ గురించిన ప్రచారం, వైరస్ గురించిన మాటలు మనం వింటూనే ఉన్నాం. కానీ ఈ ఉదయకాలం ప్రభు నామమున ఒక దైవజనుడిగా మీ మీద నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఏ వైరస్ మిమ్ములను కానీ మీ కుటుంబాన్ని కానీ తాకకుండా, మీ పిల్లల్ని తాకకుండా నా దేవుడు తన రెక్కల చాటున మిమ్మలను కాపాడి భద్రపరచునుగాక. 2019వ సంవత్సరం ప్రారంభించబడిన కరోనా అనే వైరస్ అది తగ్గిపోయినా, అది విడిచిపెట్టి వెళ్ళిపోయినా, కొందరి సమస్యలు ఇంకా విడిచిపెట్టలేదు, కొందరి బాధలు ఇంకా విడిచిపెట్టలేదు, కొందరు ఆర్థిక పరిస్థితులు ఇంకా నలిగిపోతున్నారు. అది చేయబట్టి, ఆ లాక్డౌన్ చేయబట్టి కొందరు నేటికి కోలుకోలేకపోతున్నారు. అలాంటిది ఏది కూడా మన బిడ్డలకు తాకకుండా దేవుడు భద్రపరచునుగాక. ఒకసారి బైబిల్లో ఒక భక్తుడు పెందల కాడ లేచి, తెల్లవారుజామున లేచి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, ఈ పెందల కాడ, ఈ తెల్లవారుజామున, ఈ ఉదయకాలమున నీ సన్నిధిలో లేచి నేను ప్రార్థిస్తున్న ప్రార్థన ఏంటంటే, నాకు నీ స్వరం వినబడాలి. నేను నీ మాట వినాలనుకుంటున్నాను. నీ మాట నేను వింటే నీ మాటలో ఆనందం ఉందయ్యా, నీ మాటలో ఆదరణ ఉందయ్యా, నీ మాటలో సమాధానం ఉందయ్యా, నీ మాటలో ఆరోగ్యం ఉందయ్యా. ఆ భక్తుడు అంటున్నాడు. ఎప్పుడు లేచి ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన మాట వినడానికి? ఆ మాట అందరూ చెప్పండి, తెల్లవారుజామునని చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ప్రతి ఉదయకాలం లేచిన వెంటనే మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, నీ మాట వినాలనుందయ్యా. ఏమని చేయాలా? అందుకని మనం ఆ పాటనే పాడుకున్నాం, నీ మాట చాలయ్యా. మనం పాడుకుంది అదే, నీ మాటలో మకరందం ఉందయ్యా, నీ మాటలో ఆనందం ఉందయ్యా. అందుకని భక్తుడు అంటాడు, ప్రభా, తెల్లవారున ఉదయకాలమే లేచి నా సంతోషం కొరకు, నా ఆనందం కొరకు ఆస్తులు అడగట్లేదు, వేరేది ఏది నేను అడగట్లేదు. నేను అడిగేది ఏంటంటే నీ మాట చాలయ్యా. ఏమంటున్నాడు? నీ మాట. అందరూ నోరు విప్పి చెప్పండి, ఏం కావాలి మీకు ఉదయకాలమే? ఎవరి మాట? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ప్రతిరోజు ఉదయకాలం, ప్రతిరోజు తెల్లవారుజామున, ఏమండి, సూర్యుడు ఉదయించకముందే, తెల్లవారక మునిపే మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా. ఈ ఉదయకాలం ఎంతమంది లేచి ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నారు? చేతులెత్తో కామేనని చెప్పండి చూద్దాం. నేను అంటాను, మీలో కొందరే చేతులెత్తున్నారు. దేవుని బిడ్డగా ఆయన మాట విన్న ప్రతి వారి చరిత్ర దేవుడు మారుస్తాడు. ప్రతిరోజు ఉదయకాలం లెగ్గానే ఎవ్వరి ముఖ దర్శనం చేయొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, మంచం దిగొద్దు, బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. ఉన్న చోటుని అలా మోకరించి ఒకటే మాట, నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా. చదువుతారా? మాట చదువుతారా? భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? చదువు. 119వ కీర్తన
119వ కీర్తన 147వ వచనం. 147వ వచనం. తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అందరం ఆ మాట చదువుతారా? అందరూ ఆ స్క్రీన్ వైపు చూడండి, స్క్రీన్ వైపు చూస్తూ చదవండి అందరూ. 1 2 3 స్టార్ట్. దేని మీద ఆశ పెట్టుకున్నాడట? కొంచెం గట్టిగా చెప్పండి. దేని మీద ఆశ పెట్టుకున్నాడు? రాజ్యం మీద ఆశ పెట్టుకోలేదు, సొమ్ము మీద ఆశ పెట్టుకోలేదు, కుటుంబం మీద ఆశ పెట్టుకోలేదు, వేరే వాటి మీద ఆశ పెట్టుకోలేదు. తాను అంటున్న మాట ఏంటంటే, పెట్టినానా, తెల్లవారక మునిపే నేను నీ సన్నిధిలో మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని. ఈ ఉదయకాలం ఈ రోజు నుండి ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నానయ్యా. ఆమె చెప్దామా గట్టిగా? ఇంకొంచెం స్వరం ఎత్తండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీ చేతులు ఎత్తి చెప్పండి, యేసయ్యా నీ మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నానయ్యా. గట్టిగా, నీ మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నానయ్యా. అందుకని ఎన్ని బాధలు ఉన్నను, ఎన్ని ఇబ్బందులు ఉన్నను, ఎన్ని కష్టాలు ఉన్నను, ఆయన ఏమంటాడో తెలుసా? నీ మాట చాలయ్యా. ఏమన్నాడు? నీ మాట చాలు. ఆస్తులన్నీ పోయినను, ఆప్తులే చేయి విడిచినను, ఏమండి, బంధువులే నాన్నవారే నన్ను విడిచిపెట్టినను, నీ మాట చాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం గట్టిగా, ఈ ఉదయకాలం మనమందరం ఆయన మాట కొరకు ఎదురు చూచుదుముగాక. ప్రతిదినం పెందల కాడ, ప్రతిదినం ప్రొద్దున్నే, ప్రతిదినం తెల్లవారుజామునే ఆయన మాట కొరకు మనం ఎదురు చూచుదుముగాక. హల్లెలూయా. మీకు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా 119వ కీర్తన 150 నుండి 151 వచనాలు, 2 వచనాలు చదవండి. 119వ కీర్తన 150, 151 వచనం. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు. చాలు, అక్కడ ఆగుదాం. రైట్. ఇక మీరు అందరూ నా వైపు చూడండి. ఈ భక్తుడు తెల్లవారుజామున లెగగానే నీ మాట కొరకు నేను ఆశపడుతున్నాను అనడానికి గల కారణం ఏంటంటే, ఆ కింద వచనాల్లో అంటాడు, దుష్కార్యములు చేయువారు నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారు నా యొద్దకు సమీపిస్తున్నారయ్యా. అయ్యా, దుష్కార్యము చేసేవారు, నీ యొక్క ధర్మశాస్త్రమును త్రోసివేసిన వారు ఉదయకాలమే వచ్చి, అయ్యా నా దగ్గరకు వచ్చి నన్ను సమీపిస్తున్నారు. వాళ్ళ వలన నేను భక్తిలో పాడైపోతున్నాను, భక్తిలో నీరసించిపోతున్నాను, నా భక్తిని విడిచిపెడుతున్నాను. వారి దుష్కార్యములు నా కంటికి కనబడినప్పుడు, అయ్యా నేను భక్తిలో నీరసిల్లిపోతున్నాను. వారు ధర్మశాస్త్రమును విడిచిపెట్టి నన్ను వేరొక త్రోవలో నడిపించడానికి వారు నన్ను సమీపిస్తున్నారయ్యా. వీటి మీద నేను జయము పొందాలనంటే తెల్లవారుజామునే నేను నీ మాట కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. ఆమె చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఒకసారి ఓ తల్లి వచ్చి నా దగ్గర ఏడుస్తూ చెప్పిన మాట ఏంటంటే, నా కుమారుడు చాలా భక్తి గలవాడయ్యా, చక్కగా ప్రార్థన చేసుకుంటాడు, పరిచర్యలో పాలు పొందుతాడు, చక్కగా దేవుని సన్నిధికి వస్తుంటాడు, ఏ రోజు కూడా నా మాట జవదాటాడు. అలాంటి నా కుమారుడు కొన్ని రోజుల నుండి మందిరానికి రావట్లేదయ్యా, నన్ను ఎదిరిస్తున్నాడు అని చెప్పుకుంటూ వచ్చింది. అదేంటమ్మా సడన్గా ఇలా మారిపోయినాడేంటి అని అంటే, ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? దుష్కార్యములు చేయువాడు, ధర్మశాస్త్రమును విడిచిపెట్టినవాడు, ధర్మశాస్త్రముకు విరోధంగా మాట్లాడినవాడు ఎక్కడో లేడయ్యా, మన సంఘములోనే ఉన్నారు కొందరు. వాళ్ళు వచ్చి నా కుమారుణ్ణి ఉదయకాలం ఇంట్లో నుండి తీసుకొని వెళ్తారు. ఏమన్నా రేర్రా, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, పంచడానికి వెళ్తున్నా.
ఏంరా సోషల్ వర్క్ చేయడానికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? అన్నం పెట్టడానికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? వాళ్ళకి భిక్షం చేయడానికి వెళ్తున్నా. ఇవే చెప్పుకుంటూ తిరుగుతున్నాడు కానీ మందిరానికి రావట్లేదయ్యా. ఇంతకీ అలవాట్లన్నీ ఎక్కడొచ్చినాయి తెలుసా? మన మందిరంలో ఉన్నోళ్ళే కొందరు వచ్చి వాడిని పాడు చేస్తున్నారయ్యా. వాడిని మందిరంకు రానికుండా చేస్తున్నారు. వాళ్ళ దుష్కార్యమును బట్టి వాడు చెడిపోతున్నాడు అని చెప్తూ ఏమన్నదో తెలుసా? ఈ దుష్టులు నా ఇంటికి రాకూడదని ప్రార్థన చేయండి అన్నది ఆమె. నా కొడుకు బాగుపడాలని ప్రార్థన చేయమని లేదు. ఈ దుష్టులు నా ఇంటికి రాకుండా. అప్పుడు నాకు గుర్తొచ్చిన మాట ఏంటంటే, ఈ భక్తుడు కూడా అదే మాట అంటున్నాడు. నేను పెందల కాడ లేచి నీ మాట మీద ఆశపడం గల కారణం ఏంటంటే, దుష్కార్యము చేయువారు, ధర్మశాస్త్రమును విడిచిపెట్టిన వారు అయ్యా వారు నన్ను సమీపిస్తున్నారు. వారి మీద నేను విజయము సాధించాలంటే నేను నీ మాట. స్తోత్రం స్తోత్రం. కొన్ని రోజులకి ప్రార్థన ప్రారంభించింది ఆ తల్లి. ప్రతిరోజు లేచి పిల్లోడి కొరకు చేతులు పైకెత్తింది. కొన్ని దినాల్లోనే దుష్కార్యము చేసేవారు వాళ్ళ ఇంటికి రావడం మానుకున్నాడు. మరలా వీడు మందిరానికి రావడం ప్రారంభించున్నాడు. స్తోత్రం స్తోత్రం. ఇప్పుడు ఈ భక్తుడు ఏమంటాడంటే, దుష్కార్యములు చేయువారు నన్ను సమీపించున్నారు, దుష్టులు నా ఇంటికి వచ్చున్నారు, ధర్మశాస్త్రమును విడిచిపెట్టిన వారు, ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడేవారు, ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడేవారు నా ఇంటి ముందు నిలుచున్నారయ్యా. నా భక్తిని పాడు చేయడానికి, నా విశ్వాసాన్ని పాడు చేయడానికి, నేను దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా అడ్డుపరచడానికి, నీ ఆలయానికి వెళ్ళకుండా అడ్డుపరచడానికి, ప్రార్థనలో ఉండనివ్వకుండా అడ్డుపరచడానికి దుష్టుడు సమీపించున్నాడు. వాణ్ణి నేను ఎదుర్కోవాలనంటే తెల్లవారుజామునే నీ మాట మీద నేను ఆశపడుతున్నాను. నీ మాట నేను వినగలిగితే ఇవే మాటలు కూడా నా చెవులోనికి వెళ్ళవు. నీ మాట నేను వింటే ఈ దుష్టుల మాటలు, ఈ దుష్కార్యపు మాటలు, ఈ ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడే మాటలు ఏవి కూడా నాకు పని చేయవు. ఏవి కూడా నాకు పని చేయవు. ఈరోజు ఈ సంవత్సరం ప్రారంభ ఆదివారం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు నిన్ను సమీపిస్తున్నారు? ఎవరు నిన్ను సమీపిస్తున్నారు? నీ భక్తిని పాడు చేయడానికి ఎవరు నిన్ను సమీపిస్తున్నారు? నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి ఎవరు నీ ఇంటికి వస్తున్నారు? నీ సంతోషాన్ని పాడు చేయడానికి ఏ దుష్టుడు నీ గృహంలోకి వస్తున్నాడు? నీ ఆనందాన్ని పాడు చేయడానికి, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేయడానికి, నీ భక్తి జీవితాన్ని పాడు చేయడానికి, నీ వాక్యాన్ని చదవనివ్వకుండా, దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా, దేవుని సన్నిధిలో ఉండనివ్వకుండా, నీ పిల్లలు ఒక ఆత్మీయ జీవితంలో ఎదనివ్వకుండా ఏ దుష్టుడు నీ ఇంటికి వస్తున్నాడు, నిన్ను సమీపిస్తున్నాడు? ఒకసారి ఆలోచన చెయ్యి. ఈరోజు నేను సమీపిస్తున్న దుష్టుని ఎదుర్కోవాలనంటే ఉదయకాల ప్రార్థన ద్వారా నేను వాణ్ణి ఎదుర్కోగలుగుతావు. చెప్పండి ఆమేనని చెప్పండి గట్టిగా. ఎలా ఎదుర్కోగలుగుతాం వాణ్ణి? దుష్టుని ఎదుర్కోవాలంటే పెందల కాడ చేసే ప్రార్థన, 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 ప్రార్థన. అందరూ పడుకొని ఉంటారు. యేసయ్య ఎక్కడ ఉంటాడంటే ఒలీవల కొండ దగ్గర ఉంటాడు. పెందల కాడని మోకరించి, ప్రభువా ఈ పాపాన్ని, ఈ పాపపు లోకాన్ని జయించడానికి కృప దయచేయి, కృప దయచేయి. దుష్టుడు నన్ను సమీపిస్తున్నాడు, వాణ్ణి ఎదుర్కోవడానికి నాకేం కావాలా? కృప దయచేయి. ఎందుకో ఈ మొదటి ఆదివారం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో మోకరించిన వాడు, కృప పొందుకున్నవాడు దుష్టుని ఎదుర్కోగలుగుతాడు. సమీపిస్తున్న దుష్టుని వాడు ఓడించగలుగుతాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ సంవత్సరం ప్రతి గుమ్మము పాపం అనేవాడు వచ్చి తడతాడు. పాపం అనేవాడు ప్రతి గుమ్మాన్ని తట్టడానికి వాడు సిద్ధపడుతున్నాడు. వాడు సమీపించడానికి సిద్ధపడుతున్నాడు. నీ పడక మీద నిన్ను పాపిగా చేయడానికి, నిన్ను పాడు చేయడానికి, నీ తలంపులు పాడు చేయడానికి, నీ ఆలోచనలు పాడు చేయడానికి, నీ కుటుంబాన్ని నెమ్మది లేకుండా చేయడానికి, సమాధానం లేకుండా చేయడానికి, నీ పిల్లల్ని నీ దగ్గర నుండి విడగొట్టడానికి, నీ పిల్లలు భయంకరమైన పాపులుగా మారడానికి దుష్టుడు సమీపిస్తున్నాడు. అందుకు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రవచన రీతిగా, ఉదయకాలమే లేచి ఆ కృపను పొందుకొని సమీపిస్తున్న దుష్టుని నువ్వు ఎదుర్కొందువుగాక. చెప్పండి గట్టిగా.
ఈ సంవత్సరములో ఎదుర్కోవడానికి నీకు శక్తి లేదు, నువ్వు బలహీనుడివే. కానీ నా దేవుడు అంటున్నాడు, పెందల కాడ లేచి ఉదయకాలమే లేచి నా సన్నిధిలో మోకరించు, నా శక్తి నీకు పరిపూర్ణంగా ఇవ్వబోతున్నాను. దుష్టుని ఎదుర్కొనే శక్తిని ఇవ్వబోతున్నాను, దుష్టుని ఎదుర్కొనే శక్తిని ఇవ్వబోతున్నాను, సాతాన్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వబోతున్నాను. నీకు విరోధంగా లేస్తున్న ఆ ప్రతి పన్నాగాలు యేసు నామములో లయపరిచే కృప, శక్తి, అభిషేకము నీవు పొందుకొందువుగాక. ఈ రోజు నుండి ఓ తీర్మానం చేయి. యవన బిడ్డలారా, సాతానుగాడు నిన్ను సమీపిస్తున్నాడు నీ భక్తిని పాడు చేయడానికి. యవన బిడ్డలారా, సాతాను అనేవాడు నిన్ను మందిరములో లేకుండా చేయాలని వాడు శత ప్రయత్నాలు చేస్తూ నిన్ను సమీపిస్తున్నాడు. నీ భక్తిని, నీ పరిశుద్ధమైన జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని, నీ మోకాల జీవితాన్ని దేవుని సన్నిధిలో వాడబడడం వాడికి ఇష్టం లేదు. వాడు నేను ఇక్కడి నుండి తరమడానికి వాడు ప్రయత్నాలు చేస్తూ వాడు సమీపిస్తున్నాడు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. యవనస్తుడా, యవన సహోదరి, ఈరోజే ఓ తీర్మానం చేయి. వాడిని ఎదుర్కోవాలనంటే నీకున్న శక్తి సరిపోదు. ఆ శక్తి పొందుకోవడానికి పెందల కాడ లేచి దేవుని సన్నిధిలో ఆ కృపను పొందుకొందువుగాక. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. దైవ సేవకులారా, ప్రభు మీకు కూడా చెప్తున్నాడు, పెందల కాడ లేచి మీరు ఆ కృపను పొందుకుంటే సేవలో నిలబడతారు, లేదంటే సేవలో లేకుండా చేస్తాడు దుష్టుడు. ఇది ఈరోజు ప్రభు ఖచ్చితంగా ఈ మాట చెప్పమన్నాడు. దుష్టుడు సమీపిస్తున్నాడు. వాడెక్కడో లేడు, నీ ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడు. ధర్మశాస్త్రముకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు నీ ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడు. నీ పిల్లలు బయటికి వెళ్తే నీ పిల్లల్ని అన్యులకు అప్పచెప్పాలని దుష్టుడు ఒకడు బయట నిలబడ్డాడు, సమీపిస్తున్నాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టి, ఊరిని విడిచిపెట్టి, గ్రామాన్ని విడిచిపెట్టి ఎక్కడో ఉన్న మీరు ఒంటరిగా ఇక్కడికి వచ్చి కాలేజీల్లో చదువుతున్నారు, హాస్టల్స్లో ఉంటున్నారు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యవన బిడ్డ, యవన సహోదరుడా, నువ్వు తప్పించబడాలి అనంటే ఉదయకాలమే లేచి దేవుని సన్నిధిలో మోకరించు. ఏ మనుష్యుడు కాదు నిన్ను తప్పించేది, దేవుడే దిగి వస్తాడు నిన్ను తప్పించడానికి. దేవుడు దిగి వస్తాడు. నువ్వు ఒంటరిగా ఉంటున్నావు. ఈ హైదరాబాదు పట్టణంలో పాపం విలయతాండమాడుతుంది, దుష్టుడు విలయతాండమాడుతున్నాడు. ఈ భక్తుడు అంటున్నాడు, ఆ దుష్టుడు అనేవాడు, దుష్కార్యములు చేయవాడు నాకు సమీపిస్తున్నాడయ్యా. వాడి మీద నేను జయము పొందాలనంటే ఉదయకాలమే లేచి నీ సన్నిధిలో నీ ముఖ దర్శనము చేసి నీ మాట మీద నేను ఆశపడుతున్నాను. నీ మాట నేను వింటే ఆ దుష్కార్యములు చేయువాడిని నేను ఎదుర్కోగలుగుతాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అమలారా, నీ భర్తను దేవుడు తప్పించాలన్నా, నీ భార్యను దేవుడు తప్పించాలన్నా, సాతాను వలలో పడకుండా నీ కుటుంబం తప్పించబడాలన్నా, నీ పిల్లలు దుష్టుని చేతిలో పడకుండా తప్పించబడాలన్నా, ఒక తల్లిదండ్రులుగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిదండ్రులుగా నువ్వు ప్రతిరోజు లేచి ఉదయకాలమే చేతులు పైకెత్తు. చేతులు పైకెత్తిన వాడు ఓడిపోడు. చేతులు పైకెత్తిన వాడు నీ చేతులు యేసయ్యకి ఇస్తున్నావు. యేసయ్య నీ చేయి పట్టుకోవడం ప్రారంభిస్తే ఓటమి పాలు కావు. నీ పిల్లలను సాతాను చేతికి దేవుడు అప్పగించాడు. స్తోత్రం, స్తోత్రం. ఈ ప్రార్థన ఎప్పుడైతే చేసినాడో వెంటనే అక్కడ రాసిన మాట కంటిన్యూ చేస్తే, యెహోవా నీవు సమీపముగా ఉన్నావు. ఏంటంటే నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నా వైపు చూడండి. మొట్టమొదటిగా ఎవరు దేవుని ఆజ్ఞకు లోబడి ఆ దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకొని దేవుని ఆజ్ఞను గైకొంటారో వారికి నా దేవుడు సమీపముగా ఉంటాడు. చెప్పండి, ఎవరికి సమీపముగా ఉంటాడు? ఆజ్ఞకు లోబడిన వారికి. అనండి అందరు గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు? దేవుని ఆజ్ఞకు లోబడిన వారికి, దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకొనిన వారికి, దేవుని ఆజ్ఞ ప్రకారంగా చేసిన వారికి యెహోవా వారికి సమీపముగా ఉండునుగాక. ఆమేన్ చెప్పుకుందామా గట్టిగా. ఈ రోజు నుండి ఒక తీర్మానం చేయండి. ప్రతి ఉదయకాలము నేను నీ సన్నిధిలో మోకరిస్తానయ్యా. ప్రతి ఉదయకాలం నీ సన్నిధిలో నేను అయ్యా నీ వైపు చూస్తానయ్యా. నీ ఆజ్ఞకు లోబడతాను, నీ ఆజ్ఞానుసారంగా నడుచుకుంటానని ఒక్క
ఒక్క మాట ప్రభుతో చెప్పు, ఈ దినము మొదలుకొని నా దేవుడు నీకు సమీపముగా ఉండగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరు మనకు సమీపంగా ఉండాలి? అమ్మ గట్టిగా. అందుకని భక్తుడు అంటాడు, నీవు నాకు దుష్టులు, దుష్కార్యము చేసేవారు, ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడేవారు నాకు సమీపంగా ఉన్నారయ్యా, కాబట్టి నేను ఉదయకాలమే చేతులు పైకెత్తుతున్నాను అని చెప్పేమంటాడంటే, నీ మాట కొరకు ఆశపడుతున్నాను. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? దుష్టుడు కాదు, నేనే నీకు సమీపంగా నిలబడతాను, నేను నీకు సమీపముగా వచ్చి నిలబడతాను. నీ గుమ్మం దగ్గర ఉన్న దుష్టుని నేను వెళ్ళగొట్టి నేను వచ్చి నిలబడతాను. నువ్వు లేగక ముందే నీ ఇంటి గడప నేను తొక్కుతాను. నువ్వు కన్నులు తెరవక ముందే నీ పడక దగ్గరనే నిలబడతాను. నువ్వు కన్నులు తెరవక ముందే నిన్ను వెన్ను తట్టి నిన్ను లేపి నిన్ను బలపరచగలిగిన దేవుడను నేను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రెండు చేతులెత్తి స్తోత్రం. ఎవరు మనకు సమీపంగా ఉండాలి? దుష్టుడు కాదు. ఎందుకో ప్రభు ఈరోజు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దుష్కార్యము చేయువాడు వెతుకుతున్నాడట, వెతుకుతున్నాడు. ఏ ఇంట్లో ప్రార్థన ఉండదో, ఏ కుటుంబంలో కుటుంబ ప్రార్థన కనబడదో, ఏ ఇంట్లో స్తోత్రాలు వినబడవో, ఏ ఇంట్లో కీర్తనలు ఉండవో, ఏ ఇంట్లో ప్రార్థన ఉండదో, వాడి ఇంటి గుమ్మము దగ్గర సాతానుగాడు నిలబడతాడు. జాగ్రత్త, జాగ్రత్త. ఈరోజు ప్రభు నిన్నే హెచ్చరిస్తున్నాడు. నీ ఇంట్లో ప్రతిరోజు కీర్తనలు వినబడాలి, నీ ఇంట్లో ప్రతిరోజు స్తోత్రాలు వినబడాలి, నీ ఇంట్లో ప్రతిరోజు ధూపం వేయబడాలి, నీ ఇంట్లో ప్రతిరోజు చేతులు పైకెత్తి ఆరాధన కనబడాలి, నీ ఇంట్లో ప్రతిరోజు మోకాల జీవితం కనబడాలి. నీ ఇంటి దగ్గరకు వచ్చి దుష్టుడు నిలబడితే స్వరం వినబడాలి. స్తుతి, 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 స్తుతి అనే స్వరం వినబడితే వాడు రాగలడా నీ ఇంట్లోకి? ఈరోజు నీ ఇంట్లో సమాధానం లేకపోవడం కారణం ఏంటి? నీ ఇంట్లో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటి? నువ్వు ఎంత సంపాదించినా నీవు నీ కుటుంబం అనుభవించకపోవడానికి కారణం ఏంటి? నీ పిల్లలు తిన్న తృప్తి పొందలేకపోతున్నారే, నీ కష్టార్జితం అంతా చినిగిన సంచిలో పడిపోతుంది. కారణం ఏంటి? ఆలోచన చేయి. ప్రభు ఈరోజు నీతో చెప్పమన్న మాట ఏంటంటే, నువ్వు చేసిన ప్రతి పనిలో, నువ్వు వెళ్తున్న ప్రతి మార్గములో ఆయన నీకు తోడై ఉండబోతున్నాడు. నీ కష్టార్జితం నీవు నీ పిల్లలు తినగా మిగిలేటట్టుగా నా దేవుడు చెయ్యునుగాక. ఇది వాగ్దానం, ఇది ప్రమాణం. ప్రభు నీకు ఇస్తున్న మాట ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాడు. మిగిలేటట్టుగా దేవుడు చెయ్యబోతున్నాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పుకో గట్టిగా. నీ వ్యాపారంలో మిగిలేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. నీ సంపదను మిగిలేటట్టుగా చేయబోతున్నాడు. నీ కష్టార్జితం నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ కుటుంబం తినగా మిగిలేటట్టుగా చేయబోతున్నాడు. నీ అప్పులన్నీ తీరిపోవునుగాక. ఇక ఎవరికి వడ్డీ కట్టకుండా నా దేవుడు చెయ్యనుగాక. నీవు నీ పిల్లలు అనుభవించుదురుగాక. నీ వ్యాపారం అభివృద్ధి పొందునుగాక. యేసు నామములో మోకరించిన ప్రతి వారు విజయము సాధించుదురుగాక. నువ్వు మోకాల మీద ఉండకుండా, చేతులు పైకెత్తకుండా, ప్రార్థన చేయకుండా నాకు కార్యాలు జరగాలి అని నువ్వు కోరుకుంటే అవుతుందా? అందుకంటాడు ఈ భక్తుడు, నేను మోకరించినను గనక, అయ్యా దుష్కార్యము చేసేవాడు నన్ను సమీపించినాడు, అయినప్పటికీ నేను మోకరించున్నాను గనక నీవు ఇప్పుడు నాకు సమీపముగా వచ్చి నిలబడ్డావు. నీ ఆజ్ఞకు లోబడ్డాను గనక నువ్వు సమీపంగా వచ్చి నిలబడ్డావు. నీ ఆజ్ఞ నేను విన్నాను గనక నీ వచ్చి నాకు సమీపముగా నిలబడ్డావు. ఈరోజు నా దేవుడు వచ్చి నీకు సమీపముగా నిలబడితే, సమీపముగా ఉన్న దేవుని ముఖ దర్శనము చేసిన వాడు ఓడిపోడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనుషుల్ని కాదు చూడాల్సింది, మనుషుల్ని కాదు చూడాల్సింది. నీకున్న సమస్యల ఒత్తిడిని బట్టి చాలామంది చేసే పొరపాటు ఏంటో తెలుసా? రేపు ఉదయకాలం ఎవరిని వెళ్ళి కలుద్దాం, ఎవరికి ఫోన్ చేద్దాం, ఎవరితో మాట్లాడితే పని అవుతుంది, ఎవరిని కలిస్తే పని అవుతుంది, ఎక్కడికి వెళ్ళి పేపర్ పెడితే పని వస్తుంది. ఏమండి ఈ ఆలోచనలతో నువ్వు పడుకుంటున్నావు. ఈ సంవత్సరం ప్రభు చెప్తున్నాడు, మైండ్లో నుండి తీసేయి. మనుషుల మీద ఆధారపడడం తీసేయి. పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన తీసేయి. పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించాలన్న ఆలోచన తీసేయి. పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి భిక్షం అడుక్కునే ఆలోచన తీసేయి. తీసేయి. ప్రతి మోకాలు యేసయ్య ఎదుట వంగాలి ఈ సంవత్సరం.
ప్రతి మోకాలు యేసయ్య ఎదుట వంగాలి. ఈ సంవత్సరం వంగిన ప్రతి మోకాలకు జవాబునివ్వబోతున్నాడు. వంగిన ప్రతి వారికి జవాబునివ్వబోతున్నాడు. వంగిన ప్రతి వారికైనా సమీపముగా ఉండబోతున్నాడు. ఆజ్ఞకు లోబడిన ప్రతి వారి జీవితంలో ఆయన సమీపముగా ఉండి కార్యము చేయబోతున్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? చెప్పండి స్వరమైతే. హల్లెలూయా. ఎదురు చూస్తున్నాడు ఆయన, ఎదురు చూస్తున్నాడు. ఎవరు ఉదయకాలం లేస్తారు? ఎవరు ఉదయకాలమే చేతులు పైకెత్తుతారు? నేను అంటాను, మనుషుల ముఖస్థుతి కొరకు లేవద్దు. జబరాజ్ పాస్టర్ గారు ఈరోజు ఉపవాసం పెట్టేస్తాడని, లేకపోతే ఈరోజు అన్నం పెట్టడని సేవకులారా, నా కొరకు మీరు లేవద్దు. నా కొరకు మీరు లేవద్దు. మీరు లేస్తే అపవాది అయిన సాతానుతో పోరాడడానికి లేవాలా, దుష్టుడితో యుద్ధము చేయడానికి లేవాలా. పొద్దునే లేసి ఆ సాతాన్ని యేసు నామములో కృప ద్వారా వాని అణిచివేయుదువుగాక. అలా త్రొక్కి వాడిని అణిచేసి అప్పుడు నీ ప్రయాణం స్టార్ట్ చేయి. ఆహా, నీ ప్రయాణం అంతా విజయాన్ని సాధిస్తావు. నీ ప్రయాణం అంతా కూడా జయాన్ని చూస్తావు. నీ ప్రయాణంలో విజయమును నువ్వు చూడగలుగుతావు. స్తోత్రం. పొద్దున్నే ఎవరిని తొక్కాలా? ఎవరిని? సాతానుగా ఏం చేయాలా? నీ పాదాల కింద పెట్టి అణిచేయాలి. ఒరే దుష్టుడా, నా గుమ్మం దగ్గరికి వచ్చి ఎలా నిలబడతావురా? మోకరించి చేతులు పైకెత్తు. వెంటనే ఆ దుష్టుని మీద పోరాడగానే నిన్ను సమీపించే దేవుడు వచ్చి నిలబడతాడు. ఆ రోజు నువ్వు ఏది అడుగుతున్నావు అడుగు, వాటన్నిటికీ నా దేవుడు జవాబునిచ్చునుగాక. రెండవది, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనముకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. ఆమేన్ అనండి గట్టిగా. రైట్. మొట్టమొదటిది, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకొని ఆయన ఆజ్ఞ చొప్పున నువ్వు చెయ్యగలిగిన రోజు ఆయన నీకు సమీపముగా ఉంటాడు. రెండవది, నీవు మొరపెట్టున్నప్పుడెల్లా ఏమన్నాడు? అమ్మా చదువవే. మనము ఆయనకు మొర్రపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు. ఇటు చూడండి. ఇప్పుడు రెండవది, ఎప్పుడు సమీపంగా ఉంటాడు ఆయన? ఆ మాట అందరు గట్టిగా చెప్పండి. మొరపెట్టున్నప్పుడెల్లా అని చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నా వైపు చూడండి. చిన్న బిడ్డ ఏడుస్తుంది. తల్లి ముందు పరిగెడుతుందా లేకపోతే బంధువులు ముందు పరిగెడతారా బిడ్డ స్వరమిని? గట్టిగా. ఈ తల్లుండి ఆ బిడ్డ ఏడుస్తే ఏడిచింది కానీ కొంచెం రాగంతో ఏడుస్తే పరిగెడతానని అంటదా? కొంచెం గట్టిగా ఒక మాట చెప్పనా? నువ్వు ఎప్పుడు మొరపెట్టినా ఆయన ఏం చేస్తాడట? ఈ మొరపెట్టే దాంట్లో డిక్షనరీలో పదాలు ఎతికి ఏమైనా మొరపెట్టాల్సిన అవసరం ఉందా? మాట్లాడండి. రాగముతో కూడిన ప్రార్థన చేస్తేనే ఆయన వస్తాడా? డిక్షనరీలో పదాలు ఉపయోగిస్తేనే ఆయన వస్తాడా? మాట్లాడాలా? ఈరోజు చాలామంది ప్రార్థన ఎలా చెయ్యాలో డిక్షనరీలో పదాలు ఎత్తుకొని నేర్చుకుంటున్నారండి. గాడి ధరిసినట్టు పొద్దునే లేచి అరువు, రాడా. నేను అంటాను, పేదదానివి, ఏ పదాలు ఎక్కడ పెట్టాలో కూడా నీకు తెలియదు. యేసయ్యా అని పిలవగానే రాడా? ప్రార్థన చేయడం రాదు నీకు చక్కగా. ప్రారంభంలో ఎవరికొచ్చి ప్రార్థన చేయడం రాదు. పేద తల్లి ఏమండి, నువ్వు ఉపయోగించిన పదాలు పెట్టడం ఆమెకి చేత కాదు. డిక్షనరీ పదాలు ఆమెకి సాత్వికుడా, ఓ దీన మనస్సు కలిగిన దేవా, అతి సుందరమైన దేవా, అతి కాంక్షణీయుడా, ఎన్నొచ్చా ఆమెకి? చెప్పరే. ఇంకొంచెం గట్టిగా. నేను అంటాను, ప్రార్థన చేయడానికి పదాలు ఎత్తుకొద్దు. మోకరించి నోరు తెరువు. నీ నోటిని బాహుగా తెరుము, నేను దాన్ని నింపుతానన్నాడు ఆయన. పదాలు ఎత్తుకొద్దు. ప్రార్థన చేయడానికి పదాలు ఎత్తుకొద్దు. మోకరించు. నువ్వు మొరపెట్టినప్పుడెల్లా
నీవు మొరపెట్టినప్పుడెల్లా, నువ్వు ఎప్పుడు మోకరించినా, ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు మొరపెట్టినా, అది మధ్యరాత్రే కానీ, మధ్యాహ్నమే కానీ, బస్సులోనే కానీ, కారులోనే కానీ, మొరపెట్టినప్పుడెల్లా ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను నీకు సమీపముగా ఉంటాను. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఒక 5-6 సంవత్సరాల క్రితం ఓ బ్రదర్ నన్ను కారులో ఎక్కించుకున్నాడు. నేను ఆ బ్రదర్ మాత్రమే ఉన్నాం. ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఆయనకు నా వర్తమానం ఏదో ఎక్కడో కొంచెం బాధ కలిగిందంట. అది నాకు చెప్పలేదు. నన్ను సంతోషంగా పిలిచి అన్న కొంచెం బయటికి వెళ్ళేసి వద్దాం అన్నాడు. స్టీరింగ్లో ఆయన కూర్చున్నాడు, నేను పక్కన కూర్చున్నాను. ఒక హైవే వెళ్ళేంత వరకు మామూలుగా ప్రేమగా మాట్లాడినాడు. మంచి హైవే వచ్చిన తర్వాత వేగాన్ని పెంచి ఏం మాట్లాడినావు నువ్వు అని అడిగినాడు నన్ను. నేనేం మాట్లాడినాను అని అడిగినాను. ఎవరి గురించి చెప్పినావు ఈరోజు అన్నాడు. నీ గురించి నేను ఎందుకు చెప్తాను, నాకేం అవసరం. లేదు ఈరోజు మొత్తం ప్రసంగం అంతా నాదే, నా గురించే మాట్లాడినావు, ఇప్పుడు ఏం చేస్తానో చూడు నిన్ను అన్నాడు. కారులో కూర్చున్నాను, మీటర్ చూసినాను, 120 ఉంది. అది ఎంత? ఇప్పుడు సస్తే ఇద్దరం సావాల. ఏం మాట్లాడలేదండి. వాడు అరుస్తున్నాడు, తిడుతున్నాడు. పాశ్రమ గారికి కూడా తెలుసు, కొంతమంది పాతోళ్ళకు కూడా చెప్పినాను ఈ విషయాలు. అరుస్తున్నాడు. ఒక్క నిమిషం అలా కళ్ళు మూసి, ప్రభువా నువ్వు మొరపెట్టినప్పుడెల్లా నేను నీకు సమీపంగా ఉంటానన్నావు కదా, ఇదిగో ఇప్పుడు నేను మొరపెడుతున్నాను. వీడు నన్ను చంపడానికి తీసుకొని వెళ్తున్నాడు. నీ నామమున ఈ కారు ఫెయిల్ అయిపోవను గాక. ఇంజన్ ఆఫ్ అయిపోయింది. 2 నిమిషాల ముందుకు పరిగెత్తింది. ఇంకా వాడు తొక్కుతున్నాడు కానీ జరిగింది ఏంటో తెలుసా? నా దేవుడు ఎంత గొప్పోడంటే, వీడు నా దైవజనుడిని చంపాలనుకున్నాడా? సరే వీడి సంగతి చూద్దామని కారుని తీసుకొని వెళ్ళి ఏసో గుద్దిచ్చినాడు. వేరే దగ్గర ఒక రాయికేసి గుద్దినాడు. నాకేం కాలేదు. కారుకి ఏమైంది? కారుని తీసుకొని వెళ్ళి షోరూంలో పెడితే 7 లక్షలు అడిగినాడు. నాకు ఏ 1 రూపాయి. కానీ దేవుడు ఊరుకున్నాడా? నన్ను కాపాడినాడు కానీ నాడు కారుని కాపాడినాడా? స్తోత్రం. నేను అంటాను, నువ్వు మొరపెట్టున్నప్పుడెల్లా ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు మొరపెట్టున్నప్పుడెల్లా ఆయన నీకు సమీపంగా ఉంటాడు. నేను అంటాను, నా కారు ఆఫ్ చేయాలని అంటే ఎవరైనా వచ్చి ఆఫ్ చేయాలి. ఎవరైనా వచ్చి ఆఫ్ చేసే దేవుడు ఎవరంటే సమీపంగా ఉన్నాడు కనుక వచ్చి ఆఫ్ చేసినాడు దాన్ని. స్తోత్రం. అది నేను చెప్పాలనుకున్నమాట. పొయ్యి ఎలుగుతుంది, గ్యాస్ పేలింది, దాన్ని ఆపాలంటే ఎవడొకడు రావాలా. నువ్వు అయ్యా అని పిలు, తక్కువ మందికి వచ్చి ఆపుతాడు. ఆయన సమీపంగా ఉంటేనే కదా ఆపగలడు. నేను అంటాను, ఆ సమయంలో మనుషులు సమీపంగా ఉండరు. నువ్వు ఏ దేవుణ్ణి మనసారా పిలుస్తున్నావో ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఆ స్థలానికి దిగి వస్తాడు. అపాయకరమైన స్థలములోనికి దిగి వస్తాడు. కీడు జరిగిన స్థలములోనికి దిగి వస్తాడు. రోగిగా ఉన్నప్పుడు దిగి వస్తాడు. పడక మీద ఉన్నప్పుడు దిగి వస్తాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు దిగి వస్తాడు. నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దిగి వస్తాడు. సమీపముగా ఉండే దేవుడు ఎక్కడ నుండి పిలిచినా అక్కడికైనా దిగి రాగలిగిన వాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 56వ కీర్తన 9వ వచనం చదవమ్మా. 56వ కీర్తన 9వ వచనం. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. 2 చేతులెత్తి ఆమేనని గట్టిగా చెప్పండి చూద్దాం. ఏందంట? అదేనా నా స్క్రీన్లో అయ్యా మాట. అందరు ఇటు చూడండి. నేను మొరపెట్టు. అందరు చదవండి, గట్టిగా చదవండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు, చెప్పాలి గట్టిగా. ఎందుకు వెనకకు తిరుగుతారంటే, నువ్వు మొరపెట్టినప్పుడు ఎవరు సమీపంగా ఉన్నారు? దేవుడు సమీపంగా ఉంటే శత్రువు ఏమవుతాడు? వెనకకు తిరుగుతాడు. ఆ తర్వాత రాసిన మాట చూడండి. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ఆమేన్. ఈరోజు దేవుడు అట్టి కార్యము నీ కుటుంబంలో ప్రారంభించునుగాక.
నీ వ్యక్తిగత జీవితంలో ప్రారంభించునుగాక, నీ పిల్లల విషయంలో ప్రారంభించునుగాక. ఈ సంవత్సరం ఈ పరిచర్యకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి శత్రువు వెనకకు మరలిపోవునుగాక. నీ కుటుంబానికి వ్యతిరేకంగా లేస్తున్నవాడు వెనకకు మరలిపోవునుగాక. నీ పిల్లలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవాడు వెనకకు మరలిపోవునుగాక. నీ వ్యాపారానికి వ్యతిరేకంగా చేస్తున్నవాడు వెనకకు మరలిపోవునుగాక. నీ శత్రువు అనేవాడు నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే ఒకటే పని, నీవు మొరపెట్టు, ప్రార్థన చెయ్యి. ఎందుకో ఈరోజు ప్రభు అదే చెప్పమన్నాడు. ఈ మొదటి ఆదివారం నువ్వు చేయాల్సింది ఏంటంటే ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఆయన ఆజ్ఞను అనుసరించు, ఆయన నీకు సమీపంగా ఉంటాడు. రెండవది, ఆయనకు నువ్వు మొరపెట్టునప్పుడల్లా శత్రువు వెనకకు మరలిపోతాడు. వాడు ఒకటే తెలుసుకుంటాడు, అతని పక్షమున దేవుడు ఉన్నాడు. ఎవరి పక్షమున దేవుడు ఉన్నాడు? ఆయన సంగతి ఎందుకండి, మన సంగతి చెప్పుకోండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నా పక్షమున దేవుడు ఉన్నాడు. చెప్పండి అందరు గట్టిగా. నీ పక్షమున ఎవరున్నారు? నీ పక్షమున ఎవరున్నారు? నీ పక్షమున ఎవరున్నారు? ఈ ఉదయకాలం దేవుడు నీ పక్షమున ఉంటే శత్రువు వెనకకు మరలిపోవునుగాక. శత్రువు వెనకకు మరలిపోవునుగాక. ప్రభు నీ మీద, నీ కుటుంబం మీద ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. నీ వ్యాపారానికి వ్యతిరేకంగా లేచిన శత్రువు వెనకకు మరలిపోవునుగాక. నీకు నీ కుటుంబానికి విరోధంగా మాట్లాడుతున్నారా? నీకు నీ పిల్లలకు విరోధంగా మాట్లాడుతున్నారా? నీకు నీ పరిచర్యకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? నీ ఇంటి వారి గురించి చెడుగా చెప్పుకొని తిరుగుతున్నారా? చెప్పుకొని. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ పక్షమున ఆయన ఉన్నాడని ఒకరోజు వారు తెలుసుకోబోతున్నారు. వారు తెలుసుకోబోతున్నారు. దానికి నువ్వేం చెయ్యాలా? నువ్వు కూడా వారి గురించి ఏదైనా మాట్లాడాలా? మాట్లాడరే? నువ్వేమన్నా వాళ్ళ గురించి చెడుగా ఎక్కడైనా చెప్పాలా? వారు చెప్పిన అన్ని విను, సంతోషించు, యెహోవా యందు సంతోషించు. ప్రతి ఉదయకాలం మోకరించు. రాసుకో. నువ్వు ఎన్ని నటనలు చేసినా దేవుడు చూడడు, కానీ మోకరించిన మోకాల వారిని చూస్తాడు, కన్నీళ్ళు చూస్తాడు, ప్రార్థన చూస్తాడు, చేతులు పైకెత్తింది చూస్తాడు. స్తోత్రం. జనాల ముందు నేను స్తోత్ర ప్రార్థనకు లేస్తున్నాను, జనాల ముందు నేను ప్రార్థన జీవితం గలదాన్ని, జనాల ముందు నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, జనాల ముందు అస్సలు నీ కొరకు ప్రతిరోజు కన్నీరు విడుస్తున్నాను. ఈ సోది మానే. ఎవడో వచ్చి నిన్ను పొగడాల్సిన అవసరం లేదు. ఎవడు ముందో వచ్చి ఏమండి నేను నీ గురించి ఏడుస్తున్నానని చెప్పినంత మాత్రం నమ్మొద్దు. అలాంటి వాళ్ళు నమ్మొద్దు. నేను అంటాను, నీ ప్రార్థన ఎవరు చూడాల్సిన అవసరం లేదు, నీ మోకాలు ఎవరు చూడాల్సిన అవసరం లేదు, నీ కన్నీరు ఎవరు చూడాల్సిన అవసరం లేదు. నువ్వు మోకరించి దేవుడు చూస్తే చాలు, నీ దేవుడు చూస్తే చాలు. ఆమెన్ చెప్తారా గట్టిగా? ఆమెన్ చెప్తారా గట్టిగా? అది దైవ సేవకుడై ఉండని, అది విశ్వాసి అయి ఉండని, అది సంఘ పెద్ద అయి ఉండని, మోకరించి ప్రార్థన చేసిన రోజు శత్రువు వెనకకు మరలునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు శత్రువు వెనకకు మరలాలంటే నువ్వేం చేయాలా? మొరపెట్టు. చెప్పండి అందరు, ఏం చేయాలా? మొరపెట్టు. అందరు గట్టిగా చెప్పండి, ఏం చేయాలా? మొరపెట్టు. ప్రతి ఉదయకాలం మోకరించు, గంటల తరబడి మోకరించు, దేవుని సన్నిధిలో మోకరించు. మీకు మంచి మాట చెప్తాను. దశమ భాగం అనండి అందరు గట్టిగా. దాన్ని ఏమంటారంటే 10వ భాగం అనండి కొంచెం గట్టిగా. 10వ భాగం, దశమ భాగం అని అంటే కానుక మాత్రమేనా? నీకొచ్చిన జీతంలో 10వ భాగం మాత్రమేనా మాట్లాడాలా? కాదు. 10వ భాగం అంటే ఏంటో తెలుసా? నీకు 24 గంటలు ఇచ్చినాడు దేవుడు. ఒక రోజుకి ఎన్ని గంటలు ఇచ్చినాడు? కొంచెం గట్టిగా. 24 గంటల్లో దశమ భాగం తీయండి. ఇప్పుడు 2 గంటల 40 నిమిషాలు. ఈ 2 గంటల 40 నిమిషాలు ఎవరిది? దేవుంది. ఈ 2 గంటల 40 నిమిషాలు నువ్వేం చేయాలి? ఒకటి ప్రార్థన చెయ్యి, వాక్యం ధ్యానించు, కీర్తనలు పాడు, ఆరాధన చెయ్యి. ఈ 2 గంటల 40 నిమిషాలు ఎవరికి చేయాలి? దేవునికి. మిగిలిన గంటలన్నీ నడిపించువాడు ఆయనే. 10వ భాగం దేవునికి, నీ కొరకు ఆకాశ వాకిళ్ళు విప్పుతాడు ఆయన. స్తోత్రం.
ప్రార్థన అనగానే మోకరిస్తున్న ఒక 5 నిమిషాలు ప్రభా తండ్రి, 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 యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఏంటి, ఏం ప్రార్థన ఇది? ఏం ప్రార్థన ఇది? నువ్వు మోకరిస్తే అగ్ని దిగేంత వరకు లేగకూడదు. నువ్వు మోకరిస్తే దేవుని స్వరం వినేంత వరకు లేగకూడదు. నువ్వు మోకరిస్తే దేవుని మాట నీకు వినబడేంత వరకు లేగకూడదు. నువ్వు మోకరిస్తూ ఆయన ముఖ దర్శనం చేసేంత వరకు లేగకూడదు. నువ్వు మోకరించినప్పుడు ఆయన సమాధానము, ఆయన స్వరము వినబడేంత వరకు లేగకూడదు. అది ప్రార్థన అంటే. అది ప్రార్థన అంటే. కొంచెంమందికి మైక్ ఇస్తామా? నాయనా 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 నాయనా, ఏ నాయనా, నాయనా నాయనా నాయనా, ఏ నాయనా, ఏ నాయనా. ఇక కొంచెంమందికి మైక్ ఇస్తే ఆ మైక్ మొత్తం లాలిపాపు నాకెత్తరు, దీన్ని మొత్తం తుప్పే. దాన్ని మరలా మేము ముక్కు దగ్గర పెడితే యేసు రక్తమే. ప్రార్థన మైక్లోనే చేస్తారా? నువ్వు గదిలోకి వెళ్ళిపోతే ఆ చీకటి గది నీ ప్రార్థన ద్వారా వెలుగైపోవాలా, మహిమ కనబడాలా, యేసయ్య దిగి రావాలా, సింహాసనం కనబడాలా. చీకటి గది చీకటి గదిగా ఉండకూడదు. ఇక స్తోత్రం, స్తోత్రం. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో వెలుగు ఉంటుంది. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో జయం ఉంటుంది. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో దేవుని స్వరం వింటారు. స్తోత్రం, స్తోత్రం. చెప్పండి ఆమేనని గట్టిగా. నీవు మొరపెట్టునప్పుడెల్లా శత్రువు వెనకకు నేను తరిమెదను, నేను నీ పక్షమున ఉన్నట్టుగా వాడు తెలుసుకొనుగాక. దేవుడు ఈ రోజు నీ పక్షమున ఉండబోతున్నాడు. ఇంకో మాట కూడా చదవమ్మ. 145వ కీర్తన 18వ వచనం. తనకు మొర్రపెట్టు వారికి అందరికి, తనకు మొరపెట్టు వారందరికి, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎప్పుడు సమీపంగా ఉంటాడు? మొరపెట్టిన వారికి. మళ్ళీ ఇదేంటిది? మొరపెట్టడం వేరు, నిజముగా మొరపెట్టడం వేరా? ఇటు చూడండి అమ్మా. 2 ఒకటే అన్నవారు హల్లెలూయా చెప్పండి. లేదయ్యా 2 వేరే వేరే అన్నవారు హల్లెలూయా చెప్పండి. 2 ఏంటది? మొరపెట్టుట వేరు. అమ్మా ఇటు చూడాలా, ఇటు చూడాలా, ఇటు చూడాలి. అందరు ఇటు నా వైపు చూడండి. రెడీ అయినావు, ఆఫీస్కి వెళ్ళడానికి బట్టలు వేసుకున్నావు. ప్రభువా ఈరోజు ఉద్యోగానికి వెళ్తున్నాను స్వామి, నాతో మీరు రండి. మరలా దూతను, ఇక పని లేదు ఆయనకి, దూతను నాతో పంపు, నా బండి మీద కూర్చోబెట్టు, నా ఎక్సిలేటర్ తొక్కాలా, నా స్టీరింగు తొక్కాలా, అయ్యా ఆయనే బ్రేక్ అయ్యాలా. ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయినావు. దీని ఏమంటారు అంటే మొరపెట్టుట. దీని ఏమంటారు? ఇప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి గంటల తరబడి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావే, దాన్ని ఏమంటారో తెలుసా? నిజముగా మొరపెట్టుట. మొరపెట్టుటకును నిజముగా మొరపెట్టుటకున్న వ్యత్యాసం. హిజ్కియా రాజుకు వచ్చిన రోగం మరణకరమైన రోగం. ఎలాంటి రోగం అది? ఈ మరణకరమైన రోగానికి ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించి యెరూషలేము తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో. కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. నిజముగా మొరపెట్టుట అంటే కన్నీటి ప్రార్థన ప్రారంభించినాడు. ఈ లోపు జరిగిందంటే ఏంటంటే, వెళ్తున్న దైవజనుడు ఈ మాట చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఆ దైవజనుడితో దేవుని స్వరం వినబడుతుంది. వెళ్ళి అతనితో చెప్పు, అతని ప్రార్థన నేను విన్నాను, అతన్ని నేను స్వస్థపరిచున్నాను, అతని మరణకరమైన రోగాన్ని బాగు చేస్తున్నాను, అతనికి 14 సంవత్సరముల ఆయుష్ పొడిగించున్నాను. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండే. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మొరపెట్టుట వేరు. మొరపెట్టేదేమో స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన. ఆఫీస్లో పోగానే ఏమండి ఆ పెద్ద బైబిల్ ఒకటి తెరిచి దీన్ని మొరపెట్టుట.
నిజముగా మొరపెట్టుట, గంటల తరబడి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావే, అది నిజముగా మొరపెట్టుట. అప్పుడు యెహోవా నీకేమై ఉంటాడు? కొంచెం గట్టిగా చెప్పండి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. క్యాలెండర్ వాగ్దానాలు ఎంతమంది చదువుతున్నారు? చేతులతో కలేలి చెప్పండి. అది మహా తెలియగలవాళ్ళండి మీరు. అలాంటి భక్తులు ఎవరు లేదులే మన దగ్గర. క్యాలెండర్ మీద ఆ డేట్ కింద ఉంటుందే, ఆ డేట్ కింద ఆ చిన్న మాట, ఆ మాట చదివి ప్రభువా ఈరోజు నాతోనే మాట్లాడినావు అని చెప్పి వెళ్ళిపోతుంటావు. నేను అంటాను, క్యాలెండర్ మీద ఉన్న వాగ్దానం సరిపోతుందా నీకు? సరిపోతుందా? అమ్మ చెప్పరే. ఇంకొంచెం గట్టిగా, పొద్దున ఒక ఇడ్లీ తిని ఓ రోజంతా ఉంటావా? ఉంటావా? ఉండవు కదా. ఓ టీ ఒక బిస్కెట్ తిని ఓ రోజంతా ఉంటావా? క్యాలెండర్ వాగ్దానం కూడా అలాంటిదే. అధ్యాయం అంతా చదివితే 3 పూట్ల భోజనం దొరుకుతుంది నీకు. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా ఆమేన్ చెప్దామా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఎంతమంది ఈరోజు ఒక వాక్యం చదువుకొని వచ్చినారు? చేతులతో ఆమేన్ చెప్పని చూద్దాం. ఇది భక్తులంటే, వీరండి అసలైన భక్తులంటే. వీళ్ళండి అసలైన భక్తులు. మోకరించి ప్రార్థన అవ్వగానే ఒక అధ్యాయం చదివి అడుగు బయటికి వెయ్యి, అడుగు బయటికి వెయ్యి. ఆయన ఎందుకు సమీపంగా ఉండాడు? ఎందుకు సమీపంగా ఉండాడు? న్యూస్ పేపర్ మాత్రం చదివచ్చినారని అడగండి, బ్రహ్మాండంగా చదువుతారు. ఫోన్ తీయగానే సాక్షి న్యూస్, ఈనాడు న్యూస్, ఇంకేంట్రా ఏబిఎన్ చెప్పవేంటన్నా మౌనంగా ఉంటావేటి? డెక్కన్ క్రానికల్, ఆ క్రానికల్ అన్ని చదివస్తావే. అన్ని వార్తలు చదివి వీడికి వచ్చి ఏమండి ఇక ప్రసంగం ఎంతైనా చేయని ఆ వార్తలే తిరుగుతుంటాయి నీకు. ఎప్పుడైనా ఉదయకాలం లేచి పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నావా? ఈ రోజు నాడు తీర్మానం చెయ్యి. ఈ సంవత్సరం అంతా ఉదయకాలం లెగ్గానే, ఒకటి నీ మాట వింటాను, రెండవది నీ ఆజ్ఞలను అనుసరిస్తాను, మూడవది అయ్యా నేను ఎప్పుడైనా సరే లేచి నీ సన్నిధిలో మొరపెడతాను. ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా నీ సన్నిధిలో మొరపెడతాను. మొరపెట్టినప్పుడు ఎల్లా యెహోవా నీకు సమీపముగా ఉండును గాక. 145:16 వచనం చదవమ్మా. ఏమని రాయబడిందో చూడు. నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఇప్పుడు చేతులెత్తి హల్లెలూయా. సరిపోలే 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 గట్టిగా. ఇప్పుడు నీకు సమీపంగా ఉండే దేవుడు ఏమిస్తానంటున్నాడు? ఆయన అమ్మా చెప్పండి, గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ప్రతి జీవి కోరికను దేంట్లో ఉంది? ఇప్పుడు ఆ ప్రతి జీవి కోరికను తృప్తిపరచగలిగిన ఆహారం ఎంతలో ఉందంట? ఆయన గుప్పిళ్ళలో ఉంది, గుప్పిళ్ళలో ఉందట. ఈరోజు దేవుడు నీ కొరకు గుప్పిడి విప్పబోతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పుకోండి, కావాలన్న వారు ఆమేన్ చెప్పండి. నీ కొరకు గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. నీ కుటుంబం కొరకు గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. నీ వ్యాపారం కొరకు గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. నీ పిల్లల కొరకు గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. నిన్ను పోషించడానికి గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. కుడి చేయి పైకెత్తి ఆమేన్ చెప్పు గట్టిగా. నీ ఉద్యోగాన్ని ఆయన హెచ్చించడానికి గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. నీ కుటుంబాన్ని నడిపించడానికి గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. నీ పిల్లల చదువుల కొరకు గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. నీ ఆర్థిక పరిస్థితుల కొరకు గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. నువ్వు ఇల్లు కట్టుకోవడానికి గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. ఈ మందిరము కట్టడానికి గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. స్తోత్రం, స్తోత్రం. ఎప్పుడు ఇప్పుతాడు? ఎప్పుడు ఇప్పుతాడు? ఆయన నీకు సమీపంగా ఉన్నప్పుడు. సమీపంగా ఎప్పుడు ఉంటాడు? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. నా దేవుడు నా కొరకు గుప్పిళ్ళు విప్పాలన్నవారు ఆమేన్ చెప్పండి. నేను పొద్దున్నే ఉదయకాలం లేచి ఆ గుప్పిళ్ళు వైపు చూస్తానన్నవారు ఆమేన్ చెప్పండి. ఉదయకాలం అంటే ఎన్ని గంటలకు? 3 గంటలకు లేకొద్దా? లేకొచ్చు కదా. సరే, మన సమయము 4. మీకు మంచి మాట చెప్తా, మీకు అర్థం అవ్వాలి. ఈ సంవత్సరం చెప్పినను, పాత వారికి తెలుసు, కొత్త వారికి చెప్తాను, వినండి. ఇజ్రాయిలు ప్రజలకి దేవుడు మన్నాను కురిపించినాడు. ఇజ్రాయిలు ప్రజల కొరకు దేవుడు మన్నాను ఆహారంగా కురిపించినాడు. వాళ్ళకి చెప్పిన మాట ఏంటో తెలుసా? నాయకుడా, దైవజనుడా, ఈ ప్రజలకు చెప్పు, ఉదయకాలం లేచి
ఆ మైదానంలో ఉన్న మన్నాను పోగు చేసుకోమను. ఏ రోజుకు ఆ రోజు సరిపోయినంత మన్నా తెచ్చుకోమను. ఎక్కువ తెచ్చుకోవద్దని చెప్పు. ఒకవేళ వాళ్ళు ఎక్కువ తెచ్చుకుంటే ఆ మన్నా పాడైపోద్ది. ఈ రోజుకి ఆ రోజు మన్నానే తెచ్చుకోమను అని చెప్పినాడండి. చెప్పితే ఉదయకాలం 4 గంటలకే లేచి, పెందల కాడ లేచి, ఉదయకాలమే లేచి, సూర్యుడు ఉదయించకముందే లేచి, వినండి జాగ్రత్తగా, వెళ్ళినారు. పాత్రలో వాళ్ళకి ఎంత కావాలో మన్నా, ఆ రోజుకు సరిపోయిన మన్నా తెచ్చుకున్నారు, వెళ్ళినారు. ఆ రోజు మన్నా తిన్నారు, బాగానే ఉన్నారు. ఇందులో బద్ధకస్తులు ఏం చేసినారంటే, మళ్ళా రేపు పొద్దున ఏం పోతాంలే అని 2 పాత్రలు తీసుకుని వెళ్ళి దాంట్లో 2 పాత్రలు మన్నా తెచ్చుకున్నారు. ఓ పాత్ర తిన్నారు. ఉదయకాలం మరలా వెళ్ళడం ఎందుకని ఇంకో పాత్ర మన్నా తీసేటప్పటికి ఏమైందో తెలుసా? మన్నా కంపు కొట్టింది, పాడైపోయింది. ఎందుకంటే దేవుడు ఆ మాట ముందే చెప్పినాడు. ఓకే, వారమంతా అలా చేసినారా? ఇప్పుడు శనివారం ఏమన్నాడో తెలుసా? రేపు విశ్రాంతి దినం. రేపేం దినం? విశ్రాంతి. కాబట్టి ఆ విశ్రాంతి దినానికి కావలసిన మన్నా కూడా తెచ్చుకోమను. ఆ మన్నా పాడు కాదు అని అన్నాడు. అదేంటి? సోమవారం నుండి శనివారం వరకేమో ఏ రోజుకి ఆ రోజు మన్నా తెచ్చుకోమన్నాడు. శనివారం వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? ఆదివారపు మన్నా కూడా తెచ్చుకోమన్నాడు. ఆదివారం మన్నా కూడా తెచ్చుకున్నారు. శనివారం తిన్నారు. ఆదివారం ఉదయకాలం లేచి చూస్తే మన్నా బాగానే ఉంది. కొంతమంది ఏం చేసినారంటే, ఆదివారం ఎందుకు, సోమవారం కూడా సొద్దామని చెప్పి సోమవారంది కూడా తెచ్చుకున్నారు. సోమవారం ఏమైంది? కొంచెం గట్టిగా చెప్పండి. రైట్, వినండి. ఎన్ని గంటలకు లేచి వెళ్ళి మన్నా తెచ్చుకున్నారు? మన టైం చెప్పండి. అప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా? 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 సరిగ్గా 5 అయింది. సరిగ్గా ఏమైంది? మన్నా ఎలాగుంటుందో తెలుసా? మన్నా ఎలాగుంటుందో తెలుసా? దేవుడు ఆ మన్నాని ఎలా పెట్టినాడో చెప్తాను, వినండి. మంచు కింద, మంచు దాని మీద మన్నా, మన్నా మీద మరలా మంచు. ఇప్పుడు 2 మంచుల మధ్య మన్నా ఎక్కడ ఉంది? 2 మంచుల మధ్య ఉంది. 2 మంచుల మధ్య మన్నా ఉంటే ఫ్రెష్గా ఉంటుందా ఉండదా? మాట్లాడరండి, కొంచెం గట్టిగా చెప్పండి. చేపల మార్కెట్కి వెళ్ళినారుగా, వెళ్ళేది ఎప్పుడు? కింద ఐసు పెట్టి చేపలు పెడతాడు, అంతేనా? ఫ్రెష్గా ఉంటుందా ఉండదా? ఉంటుందా? ఇప్పుడు మన్నా కూడా 2 మంచుల మధ్య ఉంటే ఎలాగుంటుంది? రైట్. 5 గంటలకు వెళ్ళినారు కొందరు. నెమ్మదిగా సూర్యుడు అలా ఉదయించినాడు పైకి. కొంచెం వెలుతురు వచ్చింది. వెలుతురు ఈ మంచు మీద పడితే ఏమైపోద్ది? అమ్మా చెప్పండి. మంచు కరగ్గానే మన్నా ఫ్రెష్గా ఉంటుందా? ఫ్రెష్నెస్ తగ్గుతుందా? తగ్గిద్ది కదా. ఇప్పుడు 5 గంటలకు పోయిన వాళ్ళకి ఏం దొరికిందని అంటే, మన్నా దొరికిందే కానీ ఫ్రెష్ మాత్రం దొరకలేదు. 6 గంటలకు వెళ్ళినారు కొందరు. ఎవరు చెప్పరే? 6 గంటలకు. 6 గంటలకు వెళ్ళి మన్నా 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 అని వెళ్తే, ఈ ఎండ దెబ్బకి మంచు, పైన మంచు కింద మంచు కరిగిపోయి మన్నా మన్నయిపోయింది. మన్నా ఏమైపోయింది? ఇప్పుడు 6 గంటలకు పోయినోడికి మన్నా దొరికిందా, మన్ను దొరికిందా? మాట్లాడరండి గట్టిగా. ఇప్పుడు ఎన్ని గంటలకు లేస్తారమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి. నాకు మన్నా కావాలన్న వారందరూ చేతులతో కామెంట్ చెప్పండి గట్టిగా. ఉదయకాలం 4 గంటలకు స్తోత్ర ప్రార్థనలో పాలు పొందుతానన్నవారు ప్రభుతో ప్రమాణం చేస్తూ ఆమేనని చెప్పండి. ఏం దొరుకుతుంది నీకు? ఫ్రెష్ మన్నా. ఫ్రెష్. 5 గంటలకు ఒకడు లేచి అరుస్తాడు పొద్దునే బాగా. ఆడికి ఏం దొరుకుతుంది? మన్నానే కానీ ఫ్రెష్ మన్నా. 6 గంటలకు లేచి ఇంకొకడు గొట్టం పెట్టి అరుస్తాడు. ఆడు ఎంత అరిచినా ఏం దొరుకుతుంది ఆడికి? నీకేం దొరుకుతుంది? అది. అందుకని ఎప్పుడు లెగాల? ఆడు లెగక ముందే లేచి మోకరించు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అరే, అన్యుడు చేస్తున్నాడండి ఆ భక్తి, నువ్వెందుకు చేయలేకపోతున్నావు? అన్యుడు చేస్తున్నాడు కదా భక్తి, నువ్వెందుకు చేయలేకపోతున్నావు? ఓ విగ్రహారాధికుడు చేస్తున్నాడు ఆ భక్తి, నువ్వెందుకు చేయలేకపోతున్నావు? పొద్దున 2 గంటల వరకు ఫోను గెలకడానికి నీకు టైం ఉంటుంది. 4 గంటలకు లేచి ప్రార్థనలో కూర్చోవడానికి ఎందుకు నీకు టైం సరిపోవట్లేదు? మీకు ఒకటి చెప్పనా? మంచి నిద్ర వచ్చే సమయం 3 నుండి 6.
సరిగ్గా నిద్ర వచ్చేసాం మేము. అప్పుడే యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అవుతాయి చూడండి హైవేలో. దేవుడు ఆ సమయాన్ని కోరుతున్నాడు, నాకు ఇవ్వ టైంని. దాని అర్థం ఏంటంటే నిద్రని నువ్వు చంపగలిగితే దేనైనా చంపగలుగుతావు. పాపాన్ని చంపగలుగుతావు, శాపాన్ని చంపగలుగుతావు, రోగాన్ని చంపగలుగుతావు, వ్యాధుని చంపగలుగుతావు, బలహీనతలు చంపగలుగుతావు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందుకని పెందల కడలే. ఇప్పుడు అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికనైనా తృప్తిపరుస్తాడు. ఈరోజు ప్రతి జీవి యొక్క కోరికను దేవుడు తృప్తిపరచాలంటే ఈరోజు ఆయన గుప్పిళ్ళు నీ వైపు విప్పునుగాక. నేను చాలా భారముతో బాధతో ఖచ్చితంగా చెప్తున్నాను మీకు, లేవండి, 4 గంటలకు లేగండి. రేపు ఉదయకాలం మీరు అందరూ స్తోత్ర ప్రార్థనలో కనబడుదురుగాక, వేకుజామున ప్రార్థనలో కనబడుదురుగాక, ఉదయకాల ప్రార్థనలో కనబడుదురుగాక, మన్నాను పొందుకొందురుగాక. అమ్మా స్త్రీలందరూ మన్నా కావాలా వద్దా మీకు? మాట్లాడండి. మన్నా అంటే దేవదూతల మన్నా అంటే కృప అనండి అందరు గట్టిగా. మన్నా ఏంటి? కృప. ఎంతమందికి ఆ కృప కావాలి? కుడి చేయి పైకి ఎత్తండి. ఇట్లా అనబాకండి. ఇట్లా అంటే ఇంతే ఇస్తాడు. 4 గంటలకు లేస్తారా లేవరా? మాట ఇవ్వాలి నాకు ఈరోజు. మీరు లేస్తామన్నవారు మాత్రం ఆమెను చెప్పండి గట్టిగా. ఖచ్చితంగా లేవండి. ఈ సంవత్సరం అంతా ప్రభు మిమ్మల్ని పోషించబోతున్నాడు. ఈ సంవత్సరం అంతా నీ కొరకు ప్రభు గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? ఆ దైవజనుడు అంటాడు ఆ అసిస్టెంట్ బ్రదర్తో, రేపు బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూడు, ఏం కనబడింది నీకంటే అంటాడు, అర్రచెయ్యంత మేఘం కనబడిందయ్యా. ఎంత? అర్రచెయ్యంత మేఘం. కానీ అర్రచెయ్యంత మేఘం ఆ దేశమంతా కూడా వర్షముతో తడిపింది కదా. అర్రచెయ్యే ఆ దేశాన్ని తడిపితే గుప్పిడి నీ కుటుంబాన్ని పోషించలేదా? ఆ గుప్పిడి నీ కుటుంబాన్ని నడిపించదా? ఆ గుప్పిడి నీ అవసరతలు తీర్చదా? స్తోత్రం. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? ప్రతి జీవి యొక్క కోరికను తీరుస్తాడు. ప్రతి జీవి యొక్క కోరికను తీరుస్తాడు. ఉదయకాలం అందరం మొరపెట్టి ఆయన మనకు సమీపముగా ఉండునుగాక. 3వ మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము, అది అండర్లైన్ చేసుకోండి, మీ సహనమును సకల జనులకు తెలియబడినీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. ఆమేన్ అనండి గట్టిగా, ఆమేన్ అనండి గట్టిగా. రైట్. ఇటు చూడండి 3వ మాట. మొదటి మాట, ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు ఆయన నీకు సమీపంగా ఉంటాడు. 2వది, ఆయనకు మొరపెట్టినప్పుడల్లా ఆయన నీకు సహనంగా ఉంటాడు. 3వ మాట ఏంటో తెలుసా? నీవు సహనము కలిగి ఉన్నప్పుడు ఆయన నీకు సమీపంగా ఉంటాడు. ఎంత బాగుంది మాట. ఇప్పుడు ఏముండాలి? ఆయన నీకు సమీపంగా ఉండాలంటే నీలో ఏముండాలి? గట్టిగానండి అనలారా, కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం స్వరం ఎత్తండి. సహనం. ఇటు చూస్తున్నారా? మీలో కొంతమందికి కోపంని ఎలా జయించాలో తెలియక సహనాన్ని పోగొట్టుకొని సహనాన్ని కోల్పోయి నష్టాలు తెచ్చుకుంటున్నారు. ప్రభు ఈ సంవత్సరం మీకు ఇచ్చిన మాట ఏంటంటే, నువ్వు సహనం కలిగి ఉండు, నేను నీకు సమీపంగా ఉంటాను. మీ కోపాలు కాస్త అణుచుకోండి. బ్రదర్స్, అయ్యలారా, అన్నలారా, నా తండ్రులారా వినండి. ఎంత కోపం వచ్చినా సహనముతో, ఓపికతో, సహనముతో ఎదురు చూడు. దేవుని కార్యాలు చూస్తారు. దేనికి టెన్షన్ పడవద్దు. టెన్షన్ వలన లేనిపోయిన రోగాలు తెచ్చుకోవద్దు. టెన్షన్ వలన బీపీలు తెచ్చుకోవద్దు. టెన్షన్ వలన షుగర్లు తెచ్చుకోవద్దు. టెన్షన్ వలన హార్ట్ అటాక్లు తెచ్చుకోవద్దు. ఆయన నీకు సమీపంగా ఉంటానంటున్నాడు. సహనము కలిగి ఉండు. దేవుని కార్యాలు ఓపికగా ఎదురు చూడాలట. ఎలా ఎదురు చూడాలా? అమలారా, ఎలా ఎదురు చూడాలా? ఇంకొంచెం గట్టిగా. సహనం చాలా ప్రాముఖ్యం. నేను నీకు సమీపంగా ఉండాలంటే నువ్వు ఎలాగ ఉండాలా? సహనము కలిగి ఉండు, కొంచెం ఓపిక కలిగి ఉండు. తొందరపడో దే విషయంలో కూడా.
తగిన సమయమందు ప్రభు నేను హెచ్చించు వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఎలాగుండాలని రాయబడింది? దీన మనస్సు కలిగి సహనము కలిగి ఉండు. వస్తుంది, ఒక రోజు వస్తుంది, నేను హెచ్చించబోతున్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? చాలామంది ఏం చేస్తారంటే వాగ్దానం తీసుకోగానే అయిపోయింది, ఈ రోజు నుండి దేవుడు నెరవేర్చేస్తాడు. రోజు అయిపోద్ది, రెండో రోజు అయిపోతుంది, మూడో రోజు అయిపోతుంది, 4 రోజులు సానిస్తారు, 5వ రోజు చెయ్యి వాగ్దానం. నో, నీ సహనం కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆమెను చెప్తారా గట్టిగా? దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. సహనం. దేవుడు మాట ఇచ్చినాడా? మాట ఇచ్చిన వాడు నెరవేర్చేవాడు, వాగ్దానం చేసిన వాడు నెరవేర్చేవాడు, మాట తప్పని వాడైనా మాటను నిలబెట్టుకోగలిగిన వాడు. సహనము కలిగి నిలబడు, గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. సహనముతో ఎదురు చూడు, ఆయన నీకు సమీపముగా ఉంటాడు. సమీపముగా ఉండే దేవుడు నీ కన్నీరు తొడవబోతున్నాడు. సమీపముగా ఉండే దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. సమీపముగా ఉండే దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. సహనము కలిగి ఉందుముగాక. 2 చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ఏం కలిగి ఉండాలా? ఇప్పుడు ఆయన సమీపంగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలా? సహనం, ఓపిక. కొంచెం ఓపికతో ఉండు. ఎందుకు సహనాన్ని పోగొట్టుకుంటున్నావు? సహనాన్ని కోల్పోయి ఎందుకు నోరు పారేసుకుంటున్నావు? సహనాన్ని కోల్పోయి దేవునికి ఎందుకు దూరం అవుతున్నావు? సహనాన్ని కోల్పోయి వ్యతిరేకంగా, విరోధంగా దేవునికి ఎందుకు విరోధమైన మాటలు మాట్లాడుతున్నావు? దేవుని గాయపరిచే మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రభు చెప్తున్నాడు, సహనం కలిగి ఉండు. వ్యాపార విషయంలో సహనం, కుటుంబ విషయంలో సహనం, పిల్లల విషయంలో సహనం. ఇంతెంత పిల్లలండి, చిన్న పిల్లలే, వయసులో చిన్నవాళ్ళే. మా అంటే ఓ 7th క్లాస్ 8th క్లాస్ చదువుకుంటారు. అరే, తల్లి ఒక మాట అంటే, తండ్రి ఒక మాట అంటే తల తీసుకుని వెళ్ళి గోడకేసి. సహనం లేదు. దానివల్ల ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఒకసారి ఆలోచించండి, ఎవరికి నష్టం? సహనాన్ని కోల్పోవద్దు. ప్రభు చెప్తున్నాడు. మీలో చాలామంది ఇక్కడ ఉన్నారు, సహనాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. ప్రభు అందుకే ఈ మాట మాట్లాడుతున్నాడు. సహనము కలిగి ఉండు, నేను నీకు సమీపంగా ఉంటాను. నీ బాధంతా ఆయనతో చెప్పు, నీ సమస్యలన్నీ ఆయనతో చెప్పు. ఓపికతో ఆయనని ఎదురు చూడు. దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. చివరిగా ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. 1 రాజులు 19వ అధ్యాయం 10-11 వచనాలు. 1 రాజులు 19వ అధ్యాయం 10-11 వచనాలు. యూదా రాజు హిజ్కియాతో, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహా రోషము గలవాడనే నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా, ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. అందరిటి నా వైపు చూడండి. నెక్స్ట్ వచనం చదివిస్తాను, మీరు నా వైపు చూడండి. ఈ దైవజనుడు ఉన్నాడే, ఈ ప్రవక్త ఉన్నాడే, ఇటు చూస్తున్నారా? ఏమంటాడో తెలుసా? నేను ఎంత గొప్ప సేవకుని తెలుసయ్యా, నేను మాట్లాడితే రాజులు గడగడలాడిపోయినారయ్యా, నేను అద్భుతాలు చేసిన వాడినయ్యా, నేను ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాను. ఇంతమంది ప్రవక్తల్లో నేను ఒక్కడే నేను అన్నాడు. ఏమన్నాడు? నేను అన్నాడు అని. వాళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారు అని చెప్పి ఇప్పుడు ఏం చేసినాడో తెలుసా? తిన్నగా పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఓ దగ్గర పోయి పడుకున్నాడు. ఓ దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నానా నువ్వు కొండ కింద ఉంటే నేను నీకు సమీపంగా ఉండను, నేను నీకు సమీపంగా ఉండాలంటే నువ్వు పర్వతానికి ఎక్కి రావాలి. అందుకు ఆయన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి యుండుమని సెలవిచ్చాను. యెహోవా సముఖమందు యుండుమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శీలలు చిన్న భిన్నములాయెను. కానీ యెహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తర్వాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపం నందు యెహోవా ప్రత్యక్షము.
అందరూ నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. ఇప్పుడు ఈ దైవజనుడు ఎక్కడ పోయి నిలబడమన్నాడు? కొంచెం గట్టిగా. పర్వతం మీద నిలబడితే దేవుడు ఎక్కడ ప్రత్యక్షమైనాడో తెలుసా? పర్వతం మీద నిలిచిన సేవకుడికి ఆయన సమీపముగా నిలబడ్డాడు. ఇప్పుడు మీరు మాట్లాడండి, అందరు నోరు తెరిచి మీరు మాట్లాడాలి. దేవుడు నీకు సమీపంగా ఉండాలంటే నువ్వు ఎక్కడికి ఎక్కి రావాలి? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మరి మన ఊర్లో పర్వతాలు లేవుగా, ఉన్నాయా అమ్మా? మన ఊర్లో పర్వతాలు లేవు కదా. జీడిమెట్ల పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? మరి పర్వతానికి ఎక్కి రమ్మన్నాడు కదా. మాట్లాడాలా? ఏది పర్వతం అంటే ఏంటి? ఇంకొంచెం గట్టిగా. అరే ఇప్పుడు నేను కూర్చుంది పర్వతం అని చెప్పలేవా? మాట్లాడరేంటి? మీరున్నది ఇప్పుడు ఎక్కడా? మీరున్నది ఎక్కడా? మీరున్నది ఎక్కడా? ఇప్పుడు మీరు పర్వతం మీద ఉంటే ఆయన ఎక్కడ ఉంటాడంట? ఆయన ఆజ్ఞకు లోబడితే ఆయన సమీపంగా ఉంటాడు. మొరపెట్టినప్పుడు సమీపంగా ఉంటాడు. సహనం కలిగి ఉన్నప్పుడు సమీపంగా ఉంటాడు. 4వది, పర్వతం మీద నువ్వు నిలబడినప్పుడు ఆయన నీకు సమీపముగా ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఆయన దేవుడు నీకు సమీపంగా ఉండాలంటే మీరు ఎక్కడికి రావాలి? పర్వతం దగ్గరికి రావాలి. పర్వతం మీద నువ్వు నిలిచి ఉండగలిగితే ఆయన నీకు సమీపముగా ఉండునుగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. మోషే, నేను నీతో మాట్లాడాలి అన్నాడు దేవుడు. మాట్లాడాలనగానే ఎక్కడికి ఎక్కెళ్ళినాడు? పర్వతం మీదకి ఎక్కెళ్తే దేవుడు అక్కడ మోషేకి ఏమై ఉన్నాడట? సమీపముగా ఉన్నాడని చెప్పండి. మోషేకి ఎక్కడ? పర్వతం మీద ఏమై ఉన్నాడైనా? బలిపీఠం కట్టినాడు దైవజనుడు. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? పర్వతం మీద. చెప్పండి అందరు, ఎక్కడ? అది ఏ పర్వతం? అది కర్మేలు పర్వతం. ఏ పర్వతం? ఇప్పుడు దేవుడు సమీపంగా ఉన్నాడా లేదా? అక్కడ ఉన్నాడు గనక అగ్నిని దింపి బలిపీఠాన్ని మండించున్నాడు. నీవు పర్వతంకి ఎక్కిరా. సమస్యలు వచ్చినాయా? పర్వతానికి రా. కన్నీరు, వేదన, బాధ, దుఃఖం, వ్యాధి, బలహీనతలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? రా, పర్వతానికి రా. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు సమీపముగా ఉండునుగాక. ఈ మొదటి ఆదివారమే ప్రభు నిన్ను హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. ఒకటి, ఆయన ఆజ్ఞకు లోబడాలి. రెండవది మొరపెట్టాలి. మూడవది సహనము కలిగి ఉండాలి. 4వ మాట ఏంటంటే పర్వతం మీద నిలబడాలి. ఈ 4ను చేయగలిగితే దేవుడు నీకు సమీపముగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. నేను పర్వతం మీద నిలబడతానన్న వారందరూ చేతులతో కలేలి చెప్పండి. ఎక్కడ నిలబడాలా? ఎక్కడ నిలబడాలా? ఈ దైవజనుడు ఎక్కడ నిలబడ్డాడు? రండి, దేవుని మందిరానికి రండి. దేవుని సన్నిధిలో మోకరించండి. దేవుని సన్నిధిలో చేతులు పైకెత్తండి. ప్రతి ఉదయకాలం ఆయన వైపు చేతులెత్తి, అయ్యా నీ మాట కొరకు ఎదురు చూస్తున్నానని చెప్పండి. నిశ్చయముగా నా దేవుడు నీకు సమీపముగా ఉండబోతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.